योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। संसाय दहरनिलयाय निरीक्षकाय कृष्णाय मृष्टयशसे निरुपद्रवाय सत्संग्रहाय भवपान्धनिजाश्रमाप्तौ अन्ते परीष्टगतये हरये नमस्ते। ओं नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। శ్రీ గురుభ్యో నమః. ముందుగా అస్మద్ గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదపద్మాలకి సవినయ నమస్కారం సమర్పణ చేసుకుంటూ, భగవద్భక్తులు భాగవతులైన మీ అందరికీ కూడా మోక్ష సంహిత, పారమహంస సంహిత అని పేరు పొందినటువంటి శ్రీమద్ భాగవత కథాశ్రవణ యజ్ఞానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. మనందరం దైవభక్తులం, దైవం ఉన్నాడని నమ్మేవారం, దైవం మనని కాపాడుతున్నాడన్నది మనందరి నమ్మిక. చాలా తరచుగా మనం దేవుడి దయ వల్ల ఈ పని జరిగింది, నాకు ప్రమోషన్ వచ్చింది, దేవుడి దయ వల్ల నేను ఇల్లు కొనుక్కున్నాను, దేవుడి దయ వల్ల మరొకటేదో జరిగింది అని మనకి జరిగినటువంటి మంచి విషయాలన్నింటినీ దేవుడి దయ వల్ల జరిగాయి అని అంటూ ఉంటాం కదా. ఇది మనకి చాలాసార్లు తరచుగా వినేటువంటి విషయమే. అయితే మనం ఎప్పుడన్నా దేవుడి దయ వల్ల నా పరీక్ష పోయింది, దేవుడి దయ వల్ల ఈరోజు నాకు 10,000 పోయాయి అని ఎప్పుడన్నా అంటున్నామా? అదేంటండి అలా ఎందుకు అంటాం? అసలు మంచివి జరిగినప్పుడు దేవుడు దయ చేశాడని అనుకుంటాం కదా. అంటే అన్నీ దేవుడు చేస్తున్నాడా? మనకి మంచి మాత్రమే దేవుడు చేస్తూ చెడు ఆయన చేయటం లేదు అని మనం అనుకుంటున్నామా? ఇది కొంచెం జటిలమైనటువంటి ప్రశ్న, మనందరం ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే దేవుడు మనకి మంచి చేస్తున్నాడు, చెడు చేయటం లేదు అని నమ్ముతున్నాం మనం. అలా అనుకుందామా? మనకి శతకారుడు ఏం చెప్పాడు? నీరన్ముంపుము పాలముంపుము నినే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర చెప్పాడు కదా దుర్జటి. అంటే నువ్వు నాతో ఏమన్నా చేయవయ్యా, ఇవ్వు ఇవ్వకపో, నేట ముంచినా పాల ముంచినా నీదే భారం అంటున్నాడే. కాబట్టి భక్తి అంటే ఏది? నేను అడిగింది ఇచ్చేవాడిని మెచ్చుకోవటం, స్తోత్రం చేయటం పేరు భక్త? అన్నీ నువ్వే ఇస్తున్నావు అన్నట్టు భక్త? ఈ విషయం కొంత తేల్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే మనం భాగవతాన్ని అధ్యయనం చేయటానికి ఇక్కడ కూర్చున్నాం. కథల ద్వారా, కథాశ్రవణం ద్వారా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలన్న సంకల్పంతో కూర్చున్నాం. అయితే ఇదే నేను మొదటిసారి వినటం కాదండి, ఎన్నోసారి విన్నా. భాగవతానికి ఉన్న శక్తి ఏమిటంటే మనల్ని క్రమక్రమంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి శక్తి కలిగినటువంటి మహద్గ్రంథం అది. కాబట్టి ఇలాంటి సంకల్పంతో మనం కూర్చున్నాం కాబట్టి ఈ వివేచన కూడా చేద్దాం. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటిది చాలా విశేషమైనటువంటి కథ. భాగవతంలో ధ్రువోపాఖ్యానము అని పిలుస్తున్నారు అలాంటి ఉపాఖ్యానం ఇది. చాలా విశేషంగా చెప్పారు దీని యొక్క ఫలితాన్ని. ఇది విన్నంత మాత్రం చేత అనేక శుభాలు మనకి అందుతాయి జీవితంలో అని పెద్దలు చెప్తున్నారు. సర్వోత్కృష్టమైనటువంటిది భగవద్భక్తి, హరిభక్తి. ఆ హరిభక్తులకి అందనిదేదీ లేదు. అది చెప్పేందుకే ఇప్పుడు ఈ ధ్రువోపాఖ్యానం వచ్చింది. ధ్రువం అంటే శాశ్వతమైనది, సత్యమైనది అని అర్థం.
మనకి తెలుసు ధ్రువ నక్షత్రం ఉంది, అన్నిటికంటే ఎత్తున ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. సప్త ఋషులు, సూర్య చంద్ర గ్రహ నక్షత్ర తారకాగణం మొత్తం కూడా ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అటు కాలగణనలోను ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాల్లో కూడా ధ్రువ నక్షత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ప్రత్యేకమైన రోల్ ఉంది, ప్లే చేస్తోంది. అలాగే భాగవతంలో కూడా ధ్రువుని కథ చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనట్టుగా ఉన్న కథగా పెద్దలు మనకు చెప్తూ వస్తున్నారు. ఎంత విశేషంగా చెప్పారంటే ఒక గొప్ప రహస్యాన్ని కూడా చెప్తున్నారు. వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని వ్యాఖ్యానంగా చేస్తే ధ్రువ చరిత్ర అయింది అని పెద్దలు చెప్తున్నారు. అంటే వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రానికి వ్యాఖ్యానమే ధ్రువ చరిత్ర, ఇది పెద్దలు చెప్తున్నటువంటి అంశం. అంతేకాదు, ఈ కథలో ధ్రువుడు దర్శించినటువంటి వాసుదేవుడు ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి, ఆయనని వ్యాసుడు ఒక ప్రత్యేక అవతారంగా చెప్పాడు, అవతారాల కౌంట్లో చేర్చాడు ఆయన్ని. నిజానికి అవతారం అన్నది ఎప్పుడు కూడా దిగి వచ్చినటువంటి దయా, ఆ పరమాత్మ యొక్క స్వరూపం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడంటే ఇందులో ఏదో అంశం మనం చూడాల్సింది, తెలుసుకోవాల్సింది ఉందన్నమాట. విశేషంగా చెప్పారు. పాశ్చాత్య సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి, ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం అలవాటు ఉన్న వారికి ఎలిగోరీ అని ఒక ప్రక్రియ ఉంది. ఎలిగోరీ అంటే ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క పాత్రగా చూపిస్తారు. అంటే మంచితనాన్ని ఒక పాత్రగా, చెడ్డతనాన్ని ఒక పాత్రగా చూపించి కథ నడిపిస్తారు. లాంటి ఒక విశేషం ఈ కథలో దాగుంది. అయితే దీనిని మరింత విశేషంగా చూపించే పురంజరోజనోపాఖ్యానం త్వరలో వస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికీ ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని మన చేతి చేయిస్తాడు భగవత్కారుడు. ఇక్కడ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి దృష్టికోణాన్ని మనసులో పెట్టుకుని మనం ధ్రువోపాఖ్యానాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇందాకే చెప్పుకున్నాం మనం, ధ్రువోపాఖ్యానం వింటే మంచి ఫలితాలు వస్తాయి. మన జాతక చక్రంలో ఉన్నటువంటి అనేక గ్రహాలు ఉపశాంతి పొందుతాయని చెప్తున్నారు. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి తన జీవితంలో ధ్రువ చరిత్రని ఒక్కసారన్నా తప్పనిసరిగా వినాలి అని చెప్తున్నారు. అందున భాగవతాంతర్గతంగా వినటం, ఎందుకంటే ఇదే కదా మిగతా కొన్ని పురాణాల్లో, విష్ణు పురాణంలో కూడా ధ్రువ చరిత్ర వస్తుంది. కానీ ఇక్కడ భాగవతాంతర్గతంగా వినటం అనేది మరింత ప్రత్యేకమైనటువంటి విషయం. ఎందుకంటే భాగవతకారుడు ఎలా చెప్తాడో మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. చాలా తత్వగర్భితంగా చెప్తాడు, మన జీవితాన్ని దిద్దేందుకు కోసం చెప్తాడు. ఏం చెప్పారంటే పెద్దలు, ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు లేదా అమావాస్య నాడు కానీ, అలాగే దినక్షయంలో కానీ, సుర సంధ్య వేళ, ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం కదా, ఇటువంటి వేళల్లో ధ్రువ చరిత్ర వింటే చాలా మంచిది. నిజానికి సుందరకాండ తెలియని వారు ఎవరు ఎలా ఉండరో, ఈ ధ్రువోపాఖ్యానము, తర్వాత రాబోయే ప్రహ్లాదోపాఖ్యానము, ఇవి తెలియని వారు కూడా ఉండరు. అయితే కేవలం కథగా మాత్రమే కాకుండా ఇందులో అనేక రహస్యాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని కూడా విశ్లేషించుకుంటూ ఈరోజు మనం ధ్రువుని యొక్క కథని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేదానికి ఉత్తర భాగమైనటువంటి జ్ఞానకాండ, దీని గురించిన ప్రస్తావన గతంలో ఒకసారి మనం అనుకున్నాం. ఆ జ్ఞానకాండ అంతటినీ కూడా వేదవ్యాసుడు, అంతా ఉపనిషత్ సారం కదా, దాన్ని అంతటిని తీసుకొచ్చి భాగవతంగా ప్రతిపాదన చేశాడు. భాగవతాన్ని ఈ దృష్టితో చూడమని చెప్పారు. అలాగా అది జ్ఞాన సంబంధం, తత్వ సంబంధమై ఉన్నది భాగవతం అంతా. మరి అటువంటి గ్రంథంలోకి కథలు ఎలా వచ్చాయి? ఇది ఒక ఆలోచించాలి కదా. అంటే ఏది వింటే మనుష్య జన్మ సార్థకతని పొందుతుందో అటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి హారంగా గుచ్చి మనకిచ్చాడు వ్యాస భగవానుడు, జగద్గురువు ఆయన. కాబట్టి ఇందులో చెప్పబడ్డ కథలన్నీ మీరు తెలిసి విన్నా, తెలియక విన్నా, కథగా విన్నా, తత్వంగా విన్నా, ఎలా విన్నా సరే మీకు మహోపకారం చేయగలిగే సంఘటనల్ని, ఆ వృత్తాంతాలని తీసుకొచ్చి పురాణ రూపంలో అందించాడు జగద్గురువు అయినటువంటి వ్యాస భగవానుడు. చరిత్ర అలాగే ప్రత్యేకమైనటువంటి రూపంలో మనకు అందుతోంది.
ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. చాలా చిత్రంగా కథ ప్రారంభం అవుతుంది. కొద్దిగా వెనక్కి వెళ్తే మనం భాగవతం చెప్పుకుంటున్న ప్రారంభంలో మొదటి 2-3 భాగాల్లోనూ బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో చేసినటువంటి విశేషాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం. మిథున సృష్టి జరగటం కోసమని బ్రహ్మగారు తన శరీరం నుంచి ఒక స్త్రీ స్వరూపాన్ని, ఒక పురుష స్వరూపాన్ని సృష్టించారు. మీకు ఈ పాటికి గుర్తొచ్చి ఉంటుంది. వారే స్వయంభువ మనువు, శతరూప. ఈ 2 పేర్లు గుర్తొచ్చాయా? వీరిద్దరిని సృష్టించి సృష్టి చేయమని ఆదేశించారు బ్రహ్మగారు. వారికి 3 కుమార్తెలు, 2 కుమారులు కలిగారు. కుమార్తెలేమో ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటువంటి 3 కుమార్తెలు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి 2 కొడుకులు పుట్టారు. వారి సంతానం. ఇప్పుడు మనం ఉత్తానపాదుడి యొక్క జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. ఆయన కథ చెప్పుకోబోతున్నాం. ఉత్తానపాదుడికి 2 భార్యలున్నారు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఈ 2 భార్యలతోనూ చాలా సంతోషంగా ఉత్తానపాదుడు జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉత్తానపాదుడు అంటే ఏమిటి, సునీతి, సురుచి, వీటి యొక్క విశ్లేషణే మనకి చాలా ప్రధానం ఇందులో. సునీతి తెలిసిపోతుంది, ఎప్పుడు నీతి చెప్తూ ఉంటుంది. మర్యాద, మంచి, ఇవి ఎప్పుడు ఎక్కడుంటాయి? మనలోంచి మనకు పలుకుతూనే ఉంటాయి. మనం ఏదన్నా ఒక చెయ్యరాని పని చేయాలి అనుకున్నాం అనుకోండి, లోపల నుంచి ఒక ప్రబోధం వస్తుంది. ఎందుకయ్యా చేసి పాపం మూట కట్టుకోవడం తప్ప, ఆ పని చేయకపోతే నష్టమేమిటి అనిపిస్తుంది. కానీ వెంటనే మాయ లేదా అవిద్య మనస్సుని కోరిక వైపు ఈడ్చేసి చేయరాని పనులు మన చేత చేయిస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రబోధం యొక్క బలం ఎక్కువైపోతే మనం అటువైపు తిరిగిపోతాం. కాబట్టి సంఘర్షణ అంతా మన మనస్సులోనే జరుగుతూ ఉంటుంది. ఇది మనం గతంలో 2-3 సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. మనం సాధారణంగా ఎవరికైనా సరే జీవితంలో జ్ఞానం పట్ల, జ్ఞానం కావాలి, వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది? ఒకసారి ఆలోచన చేస్తే అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు కదా. దేన్ని వదిలిపెడతాడు? ఇప్పుడు అలాంటిదే ఇంకొక మాట కూడా, ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, కోపం వస్తే ఏం చేస్తాడు? ఏమన్నా చేస్తాడు, అలాగైనా వివిధ రకాలుగా ప్రవర్తిస్తాడు. అంతేకాని ఎవరి మీదో కోపం వస్తే ఈశ్వరుని పాదాలు పట్టుకునేవాడు ప్రపంచంలో ఉంటాడు. ఒకవేళ అలా ఎవరన్నా ఉంటే వాడిని దారిలో పెట్టడానికి నారదుడు లాంటి మార్చి దిగొస్తాడా? ఒకవేళ వచ్చి దారిలో పెడదామని చూసినా ఈ కోపంతో దేవుడి వైపు తిరిగిన వాడు 5 ఏళ్ల వయసు వాడు అనుకోండి, ఏం లాభం జరుగుతుంది? వాడికి ఏం అర్థం అవుతుంది అసలు? వాడు ఏం తపస్సు చేయగలుగుతాడు? ఒకవేళ తపస్సు చేశాడు అనుకోండి, జన్మ జన్మాంతరాలు తపస్సు చేసినా దొరకనటువంటి అత్యంత దుర్లభమైన శ్రీమన్నారాయణ దర్శనం దొరుకుతుందా? ఇవన్నీ జరిగే పనులు కాదు కదా. కోపం వస్తే తీవ్రంగా ప్రవర్తించడమే తప్ప ఈశ్వరుడి వైపు తిరుగుతాడా? ఇవన్నీ చూడండి, ఈ ఆర్డర్ అంతా జరగదు. కానీ ధ్రువోపాఖ్యానంలో ఇవన్నీ జరిగాయి. అంటే వీటి వెనకాల ఏదో ప్రత్యేకమైనది నడిచిందనమాట. సునీత కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తరుడు అని చెప్పుకున్నాం కదా, ఉత్తముడు అని చెప్పుకున్నాం కదా. రాజైన ఉత్తానపాదుడికి సురుచి యందు ఉన్న సునీతి యందు లేదు. పైకి సునీతి మీద గౌరవం ఉన్నట్టుగా మాట్లాడతాడు కానీ సురుచికి లొంగిపోయిన వాడు అవటం వల్ల సునీతిని గౌరవించేవాడు కాదు. ఇంకా సురుచి పట్ల ఉన్న లొంగుబాట లాంటిది అతనికి. ఇందాక మనం మొదట్లోనే ప్రారంభంలో చెప్పుకున్నట్టు ఈ సునీతి, సురుచి అనే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనలోనే ఉంటారు. సునీతి చెడ్డ పనులు చేయొద్దు అని ఎప్పుడు మనకి చెప్తూ ఉంటుంది. రామాయణం విన్నావు కదా, భాగవతం చదువుకుంటున్నావు కదా, పెద్దల మాటలు విన్నావు కదా, ఎందుకు పాడైపోతావు?
ఇలాంటి కకృతి పనులు చేయకు, చెడ్డ పనులు చేయకు, చూసేవాడు అక్కడ ఉన్నాడు సుమా, ఆయన అన్ని రాస్తూ ఉంటాడు అని ఇలాంటి మాటలన్నీ ఎవరు చెప్తారు? సునీతి చెప్తుంది. కానీ మనం పుట్టినప్పటి నుంచి కూడా సురుచికి లొంగిపోవటానికి అలవాటు పడ్డాము. సురుచికి లొంగటానికి అలవాటు పడ్డ మనము సునీతి చెప్పే మాటల్ని అంగీకరించలేము. అలాగా జీవుని వెన్నంటి ఇటు సునీతి, ఇటు సురుచి జీవితం చివరి దాకా, చిట్ట చివరి వరకు ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కథకొస్తే సురుచికి లొంగిపోయాడు కాబట్టి సునీతి మాట వినే తత్వం రాజుకు లేదు, ఉత్తానపాదుడికి. ఆమెని భార్యగా కూడా పెద్దగా ఏం ఆదరించలా. సురుచికి ఇచ్చిన స్థానం సునీతికి ఇవ్వలేదు అతను. ఇప్పుడు ఇద్దరు కుమారులు వచ్చారు. ఒకరి పేరు ఉత్తముడు. ఈ ఉత్తముడు అన్న పేరుతో కూడా ఏమంటున్నాడు? మనం ఇంద్రియాలతో అనుభవించిన సుఖాలన్నీ మనకి ఉత్తమంగానే కనిపిస్తాయి. మనం వాటిని ఉత్తమం అని పిలుచుకుంటాం. అవేం అధమంగా అనిపించవు. నువ్వు పొందుతున్న ఆనందాలు ఇవన్నీ అధమమైన ఆనందాలు అంటామా మనము? అలా అనలేం కదా. అనాలంటే వైరాగ్యం ఉంది. కాబట్టి మనం ఉత్తముడు అని చెప్తున్నవాడు మనం పెట్టుకున్న పేరు అన్నమాట. ఈ వైరాగ్యం లాంటి మాటలకు సంబంధించిన ఆలోచనలు కొంత మనం చేయకపోతే కొన్ని అందమైన విషయాలను అర్థం చేసుకోవటం మిస్ అయిపోతాం. మోక్ష పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పారు. వైరాగ్యం అనేది సామాన్యమైన విషయం కాదయ్యా. ఇట్ డస్ నాట్ కమ్ లైక్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్ అంటాడు ఆయన. అంటే మనిషిలో వచ్చే మార్పు ఒక్క క్షణంలో వచ్చేస్తుంది, వరదలా వచ్చేస్తుంది. అంతే తప్ప కొద్ది కొద్దిగా వైరాగ్యం వైపు వెళ్తున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అంటే వీడు పైన కట్టుకున్న బట్టల్ని బట్టో, వేషాన్ని బట్టో వైరాగ్యంలో ఉన్నాడో లేదో చెప్పలేం మనం. లోపల స్థితి ఎలా ఉందో చూడాలి. అంటే ఈశ్వరుని గురించి ఇలాంటి కథలు వినగా 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 ఒక రోజున వైరాగ్యం వస్తుంది. కాబట్టి వైరాగ్యం సిద్ధించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి శ్రవణం నడుస్తూ ఉండాలి. లేకపోతే వైరాగ్యం స్థిరపడటం కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ కథలో ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. మామూలుగా మన ఇళ్లలో అయితే చెప్పుకోవాల్సినటువంటి సందర్భమే కాదు అసలు. ఆ సంఘటనను తీసుకొచ్చి వ్యాసుడు ఒక మహాత్ముని జీవితంగా, మన జీవితాలని మార్చగలిగిన సందర్భంగా ఆవిష్కరించాడు ఈ కథలో. మామూలు కథ సంఘటనని ఒక అద్భుతమైన మార్పుకి శ్రీకారం చుట్టినట్టుగా చూపించాడు. పోతన గారు కూడా పరవశించి దాన్ని అనువాదం చేశారు. ఏమిటయ్యా ఏం జరిగింది అసలు కథ, ఆ ఘటన ఏమిటి అంటే చాలా మామూలు కథ. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉంది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రుల్లో కూర్చున్నాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలన్న ఉత్సుకత కొడుక్కి సహజంగా ఉంటుంది కదా. తండ్రిలో కూర్చోవటం అనేది ఏదో మహాసామ్రాజ్య పట్టాభిషేకం పొందినంత స్థితి వాళ్ళకి. అలా కూర్చున్నాడు, తండ్రిలో కూర్చుని ఉన్నాడు. తండ్రి కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. నిజానికి పురుషునికి ప్రపంచంలో కల్లా గొప్ప ఐశ్వర్యం ఏది అంటే మన శాస్త్రం చెప్తోంది, అన్ని ఐశ్వర్యాల కల్లా గొప్ప ఐశ్వర్యం పుత్రగాత్ర పరిష్వంగం అని చెప్పి. అంటే తన కొడుకును తాను గాఢంగా ఆలింగనం చేసుకోవటం కన్నా ఇంత ఐశ్వర్యం మరొకట్లేదుట. ఎందుకంటే తనే తన కొడుకుగా ఎదురుగా ఉన్నాడు అని చెప్తోంది శాస్త్రం. అంటే మరి కొడుకు విషయంలో అండి, కూతురి విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించాలి. కన్న కూతురైనా సరే 5 సంవత్సరాల వయసు దాటిన తర్వాత తండ్రి కూతురు ఒకే వసనంలో కూర్చోవటం, ఏకశయ్య మీద నిద్రించడం కూడా నిషిద్ధం అని చెప్పింది. ఇన్ని మర్యాదలు కట్టుబాటులో ఉన్నటువంటి అద్భుతమైన సమాజంలో ఒకప్పుడు ఈ దేశం ఉండింది. మనం ఒక వయసు వచ్చినటువంటి పిల్లల్ని ముద్దు చేయాలంటే కూడా వాళ్ళ మూర్ధన్య స్థానంలో అంటే వాళ్ళ పాపట యందు తండ్రి ముద్దు పెట్టుకుంటే వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పారు. వాళ్ళ వృద్ధిలోకి వస్తారు. అంత జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పింది. సరే ఇక్కడికి వస్తే సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి ఒళ్ళో కూర్చుని ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చాడు ధ్రువుడు, సునీతి కొడుకైన ధ్రువుడు. పరుగున వచ్చాడు. ఇతనికి కూడా తల్లి ఒళ్ళో కూర్చోవాలి అనిపించింది. వచ్చి తండ్రి దగ్గర తన కోరిక, నేను కూడా కూర్చుంటాను అన్నాడు. తండ్రి ఒప్పుకోలా. ధ్రువుణ్ణి తన ఒడిలోకి ఎక్కించుకోలేదు. అంటే తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు, కొడుకైన ధ్రువుడి మీద ప్రేమ ఉంది. కానీ ఎదురుకుండా సురుచి ఉంది. సురుచి ఎదురుకుండా ఆ పని చేయలేకపోయాడు. వీలేదని తోసేసి కూర్చున్నాడు అంతే. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. మామూలుగా మన జీవితాలు మారటానికి ఏదో ఒక సంఘటన ఉన్నది, అంతే కదండి. ఒక సంఘటన కావాలి.
మీరు ఏ సంఘటనని ఆలంబనగా తీసుకోకపోతే, అంటే వచ్చిందని వచ్చినట్టు వదిలేస్తున్నాం అనుకోండి, జీవితం మారడానికి అవకాశం ఎక్కడుంది? అంటే ఎక్కడో అక్కడ ఆత్మావలోకనం చేసుకోవాలి. పరమాత్మ వైపు తిరిగేటువంటి సందర్భం కింద దాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడేం జరిగింది? సురుచి వంక చూశాడు తండ్రి. కొడుకు కూడా తండ్రి ఎప్పుడైతే చూశాడో, ధ్రువుడు కూడా సురుచి వైపు చూశాడు. ఇప్పుడు ఆవిడ గమ్మత్తైన మాట అంది. ఆవిడేమంది? "ఓ సవతి కొడుకా, నీకు మీ తండ్రి గారి ఒళ్ళో కూర్చోవాలని ఉందా? నువ్వు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి. ఆ అమ్మ కడుపున ఎందుకు పుట్టావు? ఆ అమ్మ కడుపున పుట్టిన వాడికి తండ్రి తొడనెక్కే అదృష్టం ఎక్కడుంటుంది? నా కడుపున పుడితే అది నీకు దక్కుండేది." చూడండి ఎలా మాట్లాడుతుందో. ఇప్పుడు ఎవరిని నింద చేస్తోంది ఆవిడ? ధ్రువుణ్ణి కాదు, సవతి కొడుకా అని సవతిని చిన్నబుచ్చుతోంది. ఆయన తొడ మీద కూర్చోవాలంటే తన కొడుకు అయి ఉండాలి అని తన ఆభిజాత్యాన్ని ప్రకటించుకుంది. ఎంత అహంకారం చూసి. 5 సంవత్సరాల పిల్లవాడు తన తండ్రి ఒళ్ళో కూర్చుంటానంటే ఎంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? సురుచికి సునీతికి ఎంత తేడా ఉందో మనం ధ్రువోపాఖ్యానంలో కనిపెట్టాలి. ఇంట్లో ఒక్కొక్క స్త్రీ మాట్లాడే పద్ధతిని బట్టి ఆవిడ సురుచ సునీత మనం కనిపెట్టేయచ్చు. ఆవిడ సురుచి అయితే ఆయన నాశనం అయిపోయినట్టు. ఆవిడ సునీత అయిందా ఆయన అదృష్టం పడిపోయిందని గుర్తు. కాబట్టి 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. దేవి భాగవతంలో వ్యాసుడు చెప్తాడు, కుపుత్రేణ వయో నష్టం కుభోజనైన దివసః అంటే దుర్మార్గుడైన కొడుకుంటే వంశం నష్టపోతుంది. సరియైన భోజనం చేయకపోతే రోజంతా పడైపోతుంది. అంటే సరైన భోజనం అంటే ఏమిటి? భగవంతునికి నివేదించగలిగిన భోజనం, నివేదించిన భోజనం భక్తుడింట్లో మాత్రమే దొరుకుతుంది. అంతేకాదు ఇక్కడ ఇంకొక విశేషం కూడా చెప్తున్నారు. మహాత్ములు ఎవరన్నా ఒకరింటికి భోజనానికి వచ్చారనుకోండి, వారి కోసం వంట చేస్తారు కదా, వారికి వడ్డించారు, వారు భోజనం చేసేశారు. ఇప్పుడు మిగిలిన పదార్థాలు ఇంట్లో ఉంటాయి, మిగతా వారు తినటం కోసం ఉంటుంది కదా. ఆ మిగిలిన ఆ పదార్థాలన్నీ కూడా భాగవత ఉచ్చిష్టం అన్నమాట, భాగవత శేషం అని చెప్పారు. దానికి విశేషమైన ప్రభావం ఉంది. అది మన మనస్సుని సంస్కరిస్తుంది. కాబట్టి పెద్దలు ఎవరన్నా మహాత్ములు వచ్చి భోజనం చేసి వెళ్ళాక వారింట్లో భోజనం చేసే అవకాశం వస్తే వదులుకోకూడదని చెప్తున్నారు పెద్దలు. పెట్టేవాళ్ళు కూడా అంత జాగ్రత్తగానే పెట్టాలి. ఏదో నిర్లక్ష్యంగా భోజనం పెడుతున్నానని కాకుండా భాగవత శేషం తింటున్నాం మనందరం కలిసి అనేటువంటి భావంతో తినాలి. ఇది భారతీయమైనటువంటి ఆలోచన. సరే, ఇక్కడ ఈవిడేముంది? నువ్వు నా కడుపున పుట్టి ఉన్నట్టయితే తండ్రి తొడ మీద కూర్చునే భాగ్యం పొందుండేవాడివి. నువ్వు సునీతి కడుపున పుట్టావు కాబట్టి నీకు భాగ్యం దక్కదు అంది. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లాడితో మాట్లాడాల్సిన మాట అండి అది. అది పిల్లవాడికి ఏమర్థం అవుతుంది? వాడికి అర్థం కాల. తండ్రి వంక చూశాడు. తండ్రి ఎత్తుకోలేదు, మాట్లాడటం లేదు, తల తిప్పేసి కూర్చుని. ఇంకా అంది ఈవిడ, నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు, నా కడుపున పుట్టాలంటే నువ్వు ఎంతో అదృష్టవంతుడు అయి ఉండాలి అంటూ తనకి తానే ఒక సిద్ధాంతం కూడా చేసింది. అంటే తాను పొగుడుకోవటం. దీన్ని ఆత్మహత్యతో సమానం అని చెప్తాను. మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఇలా అక్కలేని పొగడ్తలకు పోతే. అంటే సురుచితోటి బాగా సంగమం ఉన్నవాడు ఇలా తాను పొగుడుకుంటూ ఎదుటి వాళ్ళలో దోషాలు చూస్తుంటాడు. వాడు ఉంటుంది, మీ నాన్నగారి ఒళ్ళో కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలి. నా కడుపును పుట్టాలంటే ఏం చేయాలో తెలుసా? ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. నా కడుపున పుట్టాలంటే నీకు ఒక అర్హత ఉండాలి. ఏమిటది? ఇంద్రియాలకి లొంగని వాడైన అధోక్షజుడైన శ్రీ మహావిష్ణువు పాదాల విందాలను సంసేవనం చేసి ఉంటే ఆయన దయ వల్ల నా కడుపును పుట్టేవాడివి. శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలిగితే నువ్వు నా కడుపును పుడతావు. ఉత్తముడు అలా పుట్టాడు, ఎందుకని తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు. శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని ఎందులేదు, అందుకని నువ్వు ఆవిడ కడుపున పుట్టావు. ఇవన్నీ చూసారా? ఇలా జరుగుతుంది ఈ సంఘటన. నిజానికి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉంది కాబట్టి ధ్రువుడు సునీతి ఎందు పుట్టాడు. ఆ అనుగ్రహం దక్కలేదు కాబట్టి ఉత్తముడు సురుచి ఎందు పుట్టాడు. సత్యం ఇదే కదా. కథ మొత్తం తెలుసు కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే సుందరకాండలో కూడా ఇలాంటి వాదనే చేస్తాడు రావణాసురుడు. ఈశ్వరుడి వైపు తిరుగుతున్న మనసుని
భౌతికమైన సుఖం వైపు తిప్పటం వీళ్ళ ఇటువంటి వాదనల యొక్క లక్షణం. విచిత్రమైన వేదాంతం అన్నమాట ఇది. దీన్నే చార్వాకం అంటాం. ఇలాంటివి చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏముంటోంది? శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉంటే తన కడుపున పుట్టి తండ్రి తొడెక్కేవాడని చెప్తోంది. నాన్న శాశ్వతమా, తన శాశ్వతమా, అదేమన్నా పెద్ద వైభోగమా? దీనికి నారాయణ అనుగ్రహం లేదు అంటాం. సరే, పాపం పిల్లాడికి కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. ఏమిటో శ్రీమన్నారాయణ అనుగ్రహం లేకపోవటం వల్ల తన సునీతి కడుపును పుట్టాను అన్న ఆ స్టేట్మెంట్ వాడికి అర్థం కాల. చిన్నపిల్లాడు కదా, ఏదైనా అర్థం కాకపోతే ఏముంటాడు? వాడు ఏడుస్తాడు. సో తనకి నారాయణ అనుగ్రహం లేదని చెప్పుకోవటం కూడా చేతకాక వాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నుంచి ఒక చిత్రమైనటువంటి పరమ పావనమైనటువంటి ఆఖ్యానం మనకు అందబోతోంది. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఏమని ఏడ్చాడు? మనం మామూలుగా చాలా వాటి కోసం ఏడుస్తాం జీవితంలో. కారు లేదని ఏడుస్తాము, భోగం లేదని ఏడుస్తాము, ఈ భోగం లేదని ఏడుస్తాము. ఈశ్వరుడు ఎన్ని ఇచ్చినా సరే ఇంకా ఏదో దక్కలేదని ఏడ్చిన వాడే ఉన్నాయని సంతృప్తి పడి ఈశ్వరుని కోసం ఏడ్చిన వాడు లేడు. ఇవాళ విన్నాడు, వినగానే నాకు నారాయణ అనుగ్రహం తనకెందుకు లేదని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. చెప్పుకోవటం కూడా చేతకండి. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన కదండి. 5 ఏళ్ల పిల్లాడికి వచ్చిన ఆలోచన అది. అలా సింపుల్గా స్టార్ట్ అయింది. నాకెందుకు రాదు అనుగ్రహము అని అడగటం మొదలుపెట్టి, ఇప్పుడు దీనిని సరైన మార్గంలో తిప్పటానికి కథ నడుస్తోంది. పిల్లవాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ సునీత మాటకి సురుచి మాటకి ఉన్న తేడా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. అమ్మవాడిని పిలిచింది. పిలిచి, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అమ్మ దగ్గర ఒక లక్షణం ఉంటుంది. పిల్లవాడికి ఏ కొద్ది హాని జరిగినా తపకాలం జరిగిపోయినట్టు పరితపించిపోతుంది. తల్లి లేకపోతే లోకంలోనే మన పరిస్థితి ఏమైపోయి ఉండేదండి. భగవంతుడు తను అక్కడ ఉండటం కుదరదు కాబట్టి తల్లిని సృష్టించాడని కదా చెప్తున్నారు. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడా అని చూస్తోంది. ఇంతలో కొంతమంది అంతఃపురకాంతలోకి వచ్చారు. వాళ్ళని అడిగింది, ఎందుకమ్మా పిల్లాడు ఏడుస్తున్నాను మావాడు అని. వాళ్ళన్నారు, అమ్మా ఇవాళ సూచి ఒక అనరాని మాట అంది. వాళ్ళకు కూడా అర్థమైంది. నీ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన తొడ మీద కూర్చుంటానని అన్నాడు. ఆవిడంది, నీకు నారాయణ అనుగ్రహం లేదు, అందుకని సునీతి కడుపున పుట్టావు. నీకు నారాయణ అనుగ్రహం ఉండుంటే నా కడుపున పుట్టుండేవాడివి. నువ్వు నా కడుపున పుట్టకుండా తండ్రితో ఒళ్ళు ఎలా కూర్చుంటావు అని అడిగింది. ఈ మాటలు విని అప్పుడు ఏడ్చింది సునీతి. అద్భుతమైన పోలిక చెప్పారు ఇక్కడ పోతన గారు. మాధవీ లత అంటే ఒక సున్నితమైనటువంటి పూల తీగ, జాజి తీగ, మల్లెతీగ లాంటిది. పద్దులు ఎక్కుతోంది. దాన్ని మీరేం కాల్చలా, కానీ చాలా నాజూకుగా పరమ కోమలంగా ఉండే ఆ మల్లెతీగకు కొద్దిగా దూరంలో ఎవరో చెత్త తగలబెట్టారు అనుకోండి. పెద్ద మంట రేగింది. అలా రేగిన సెగకి ఈ తీగ కొట్టింది. అసలే పరమ సౌకుమార్యంతో ఉన్న తీగది ఆ మంట వేడికి వడిలిపోయి మాధవీలత ఎలా కందిపోతుందో సునీత మనసు అలా కందిపోయింది అని చెప్పాడు. ఎంత అద్భుతమైన పోలిక చెప్పాడు చూడండి పోతన గారు. ఆవిడ కొడుకుని చూశాంది, నాయనా మీ నాన్న ఒళ్ళో కూర్చోలేదని కదా ఏడుస్తున్నావు కదా, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణమని వేరొకరిని నిందించకూడదు. మీ పిన్ని నిన్ను మీ నాన్నగారు ఒళ్ళో కూర్చోనివ్వలేదని కదా ఏడుస్తున్నావు, కానీ నీ దుఃఖానికి కారణం పిన్ని కాదు, నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడ్చేటట్టు చేసింది. నీ పినతల్లి నీ తల్లితో సమానం. నీ పినతల్లి కానీ నీ తండ్రి కానీ నేను కానీ నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాప కర్మమే నీ దుఃఖానికి కారణము. ఏ తల్లి ఇలా మాట్లాడుతుందండి? మీరు చెప్పండి. కొడుకు కష్టం వస్తే నాన్న ఇది ఎవరిని నిందించకు, ఎప్పుడేం చేసుకున్నామో అని చెప్పే తల్లి ఉందా? ఎక్కడ ఈ తల్లి ఆ మాట అంటోంది? అంటే పిల్లలకి సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఘట్టం చెప్తోంది. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడే మాటల నుంచి పిల్లలకి సంస్కార బలం వస్తుంది. మీరు ఎలా నడిస్తే మీ పిల్లలు ఎలా నడుస్తారు. వారి నడవడి మిమ్మల్ని అనుసరించి ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు నడవడం అలా ఉంటుంది. అందుకనే మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, 7 తరాలు అటు ఇటు చూసిన పిల్లల్ని తెచ్చుకున్నాం, పిల్లాన్ని తెచ్చుకున్నాం అంటారు కదా.
అంటే పిల్లనిచ్చే ముందు ఆమె తల్లిదండ్రుల నడవడి, ఆ వంశంలో వారి నడవడి ఎలా ఉంది అనే విషయం పరిశీలిస్తారు. ఆ వంశంలో ఎవరైనా మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి, గొప్పవారు, ఆయన తేజస్సు మరలా ఆ పిల్ల కడుపున మనవుడిగానో మనమున్నాడుగానో పుట్టొచ్చు. అలా పుడితే వంశం పావనం అయిపోతుంది. కాబట్టి అటువంటి ఇంటికి తన పిల్లల్ని పంపించాలని తాపత్రయపడతారు. తన ఇంటికి అటువంటి వారి కూతురు కోడలైతే బాగుంటుందని కోరుకుంటారు. ఇవన్నీ మనం వదిలేసుకున్న గొప్ప గొప్ప విషయం కాబట్టి చెప్పుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రుల సంస్కార బలాన్ని అనుసరించి పిల్లలు ఉంటారు. ఇంత అందంగా చెప్పింది. ఇవాడు ఎందుకు బాధపడుతున్నావో తెలుసా? నీ పిన్ని ముట్టిన మాట అన్నా. మీ నాన్నగారికి నేను కూడా భార్యనే. కానీ ఈవేళ నాకు భార్య స్థాయి లేదు. ఎందుకు? నా పాపకర్మ కారణం నాయనా. మీ నాన్న చేత సురుచి పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయాను. నేను పొందలేని కారణం చేత నీకు కూడా దక్కటం లేదు. అది నా దురదృష్టం. నా కడుపున పుట్టడం వల్ల నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతోంది. ఇది రెండో మాట. అంతేకాని ఆవిడ ఒక్కరిని ఒక్క మాట అనలేదు. తన యందే దోషాన్ని చూసుకుని మాట్లాడుతోంది. ఇది సంస్కారవంతంగా మాట్లాడటము అంటే. అంటే ఇవన్నీ ఏదో నేర్చుకుంటే వచ్చే మాటలు కాదండి. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఏ సిచ్యువేషన్ ఆఫ్ క్రైసిస్ రివీల్స్ యువర్ క్యారెక్టర్ అంటారు. అంటే మామూలుగా అందరం మంచి వాళ్ళమే, మంచి విషయాలేమో చెప్తాము, మంచిగానే ఉంటాం, అన్ని బాగానే ఉంటాం. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మంగా ఉండటంలో గొప్పమేముంది? ఏది అనుకూలించనప్పుడు, కష్టం వచ్చినప్పుడు ధర్మం గురించి ఆలోచిస్తే రామచంద్రమూర్తికి ఏమీ కలిసి రాలా, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ఇది కదా, ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండటం గొప్ప. ఒక ఉద్విగ్నమైన సంఘటన జరిగినప్పుడు ఎవరి శీలం ఏమిటో అప్పుడు బయటకు వస్తుంది. మీరు మాట్లాడే మాటలను బట్టి, ఒక సంఘటనలో మీ ప్రవర్తన బట్టి మీరు నేర్చుకున్నది ఏమిటో, మీరు దాన్ని నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఉత్తానపాదుడి యొక్క బలహీనతను బయటపెడుతోంది, సురుచి అహంకారాన్ని బయటపెట్టింది, సునీతి శీలాన్ని బయటపెట్టింది, ధ్రువుని మనస్సులో ఏర్పడబోతున్న ఒక కొత్త కోర్కెను బయట పెట్టబోతోంది. ఇన్ని విషయాలకు ఆధారభూతమైన ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఆవిడంది, నాన్న ఎందుకురా బెంగ పెట్టుకుంటావు? ఏది సురుచి చెప్పిందో అది యథార్థం. నీకు నిజంగా నీ తండ్రి తొడ ఎక్కాలన్న కోరికుంటే, ఆయన ఒళ్ళో కూర్చోవాలని కోరుకుంటే, నువ్వు శ్రీమన్నారాయణ పాదసేవనం చెయ్యాలి. ఇలా ఏడవటం కాదు. ఆయన గురించి ఏడవగలవా? మీ తాతగారు ఎవరనుకుంటున్నావు? స్వయంభూ మనువు. చూడండి ఎంత అందంగా మాట్లాడుతోందో. ఆయన కూడా భగవంతుడి కోసం ఆయన కావాలని ఏడ్చాడురా. మీ పిన్ని చెప్పింది తప్పు కాదు, ఆమె పరమ సత్యం చెప్పింది. నువ్వు అరణ్యానికి వెళ్ళి అక్కడ కూర్చో, శ్రీమన్నారాయణ గురించి ధ్యానం చేయి. ఆయన అనుగ్రహం కలిగిందంటే ఏం కావాలంటే అది నీకు దక్కుతుంది. గొప్ప అద్భుతమైన పదవి దక్కుతుంది నీకు. తల్లి చెప్పినటువంటి మాట 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లాన్ని ఎటువంటి స్థితికి తీసుకెళ్తుందో చూడండి. ఏ పిల్లాన్నైనా అమ్మ ఇలా తీర్చిదిద్దగలదు. చక్కగా పెరుగన్న నోట్లో పెడుతూ చెప్పిన మాటలు పిల్లవాడిని శీలాన్ని తీర్చిదిద్దుతాయి. తల్లి చెప్పిన మాట పిల్లాడి తలకెక్కేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ధ్రువుడు విన్నాడు. ఇంతనే అన్నాడు, అమ్మా అయితే ఇప్పుడే బయలుదేరతాను, శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేస్తాను, ఆ స్వామి అనుగ్రహం పొందుతాను. అంటే తెక్క చేస్తూ వచ్చిన పిల్లాన్ని తల్లి ఎలా మారుస్తుందో చూసారా? ఈ కౌశలం ప్రతి తల్లికి ఉండాలి. కాబట్టి మహాత్ముల జీవితాల్ని చక్కగా తెలుసుకుని పిల్లలకి చెప్పటం వల్ల వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు జీవితంలోకి రావాలంటే ఇలాంటి తల్లులు కావాలి మనకి. కాబట్టి నువ్వు వెళ్ళి శ్రీమన్నారాయణ గురించి తప్పించు. అయితే నాన్న నీకు సమర్థత ఉందా అంది, కొద్దిగా రెచ్చగొట్టినట్టు. అన్నాడు కదా, కోపం వచ్చింది, లేచాడు. వెళ్తానమ్మా, ఇప్పుడే వెళ్తున్నాను, ఆయన గురించి తపస్సు చేస్తాను అని ఇంట్లోంచి బయలుదేరాడు. తల్లి ఆపలేదు, ప్రోత్సహించింది. క్రమంగా దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి ప్రవేశించాడు. ఇలా బయలుదేరిన వాడికి
ఇప్పుడు భగవంతుడి యొక్క సాయం దొరకాలి కదా. వచ్చాడు లోక కళ్యాణం చేసేటువంటి నారద మహర్షి. వాళ్ళకి కూడా చూడండి విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్న ఎంత చెప్పినా స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళని ప్రభావితం చేస్తుంది. అక్కడ ఉన్న టీచర్ గురువు దాన్ని పసిగట్టి వాళ్ళని దిద్దాలి. అందుకొచ్చాడు ఇప్పుడు నారదుల వారు. ముందేం చేశాడు, ఆయన వస్తూనే ఈ పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు. టీచర్ అలాగే కదా ఉంటారు, గురువుల యొక్క అనుగ్రహం అలా ఉంటుందండి. ఆయన ముందు ఆయన ధ్రువుడిని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని అడిగాడు. ఇప్పటికే ధ్రువుడు అప్పటికి 5 ఏళ్ల వాడు. లోపల నుంచి దుఃఖం వచ్చేస్తుంది, బొగ్గలు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, ఏడ్చున్నాడు. పోనీ అమ్మ ఏమన్నా అన్నం తిని వెళ్ళరా అందా, ముక్క నీళ్లు తాగమని కూడా తల్లేమల్లా, ఉన్నవాడు ఉన్నట్టు బయలుదేరాడు. ఆవేశంతో డొక్కలు అదిరిపోతున్నాయి. అలాంటి వాడు నారదుడు అడగగానే నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నేను నారాయణుని గురించి తపస్సు చేస్తాను అన్నాడు. నారదుడు నవ్వి నారాయణుని గురించి తపస్సు దేనికి అని అడిగాడు. అడుగుతూ తన పరమ పావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ఇది మార్పు. అంటే గురువు తనంత తాను సంకల్పించి ఎప్పుడు శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన మూర్ధన్య స్థానంలో చేయి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటువంటి అనుగ్రహం శిష్యుల్లోకి ప్రసరణ జరుగుతుంది. ఈ బుద్ధి నీకు నిలబడుగాక. ఇలా పరిగెత్తిన పిల్లలు లేరు, ఆటల కోసం పాటల కోసం పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు, కానీ నారాయణుడి కోసం పరిగెడుతున్నావు. నువ్వు ఒక కొత్త చరిత్రను ఆవిష్కరించాలి అన్నట్టుగా ధ్రువుని తల మీద చేపెట్టాడు నారద మహర్షి. మళ్ళీ అడిగాడు, ఒకవేళ నారాయణుని కనబడితే ఏం చేస్తావు అని. ఏం కోరాలో తెలుసు ఆయనకి, తెలియదు కదా. అంటే అడగగానే చెప్పాలిగా, పిల్లాడు కాబట్టి అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కావాలని కోరుకుంటాను అని చెప్పేశాడు. సమాధానం, ఏ పెద్ద పదవిని కోరుతావు అని అడిగాడు నారదుడు. ఏమో అదంతా నాకు తెలీదు, ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసుట. ముందు నేను ఆయన్ని చూడాలి, ఎంతో మాట్లాడాలి. ఆయనే ఇవ్వగలనని మా అమ్మ చెప్పింది. నేను ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాను. నేను వస్తాను, నేను ఆయన గురించి కూర్చుంటాను, ఆయన గురించి నామని చెప్పుకుంటాను. అప్పుడు ఆయన వస్తారు కదా, ఎంత పదవి కావాలని అడుగుతాను, ఇస్తాడు ఆయన. దానిని పొంది తిరిగి వస్తాను. అప్పుడు మా పిన్ని మా నాన్న అందరూ నన్ను చూసి అరే ఎంత పెద్ద పదవి పొందేవరా అంటారు. మా అమ్మ కూడా తన మాట విని ఇంత పెద్ద పదవిని పొందినందుకు సంతోషిస్తుంది, అందుకోసం వెళ్తున్నాను అని చెప్పాడు. ఆ వయసులో ధ్రువుడికి తపస్సు అంటే ఏమిటో, స్వాధ్యాయం అంటే ఏమిటో, ఉపనిషత్తులు అంటే ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. ఏం తెలుసు, స్వామి వస్తాడు, నా కోరిక తీరుస్తాడు, అంతే. ఆ నమ్మకం ఉంది. ఇదంతా చూస్తున్నాడు నారదుడు. ఓహో, నువ్వు పొందేది ఏమిటో నీకు తెలీదా? ఇంత పదని పొందుతావా? ముందుకెళ్తున్నావా? సరే, నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా పిల్ల కాదు, అందరూ పెద్దవాళ్ళు. ఇంద్రియాలను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్ళకి, రాత్రింబవళ్ళు బొటకన వేలు మీద నిలబడి కష్టాల కోర్చి తపస్సు చేసిన వాడికే నారాయణ దర్శనం లభించలేదు. నువ్వు పిల్లాడివి, ఏం తెలుసు కాబట్టి ఒక పని చేయి. నీకు మానవమానాలు ఏమిటి? ఏదో జరిగింది ఒక విషయం, నేను నీకు సూత్రం చెప్తాను, జాగ్రత్తగా విను, మనసులో పెట్టుకో. ఇది మనసులో ఉంటే ఎప్పుడు శాంతంగా ఉంటుంది. ఎందుకంటే సుఖం దుఃఖం ఈ రెండు కూడా మనస్సుకు సంబంధించినవి. మనస్సు ఇష్టపడితే ఆ సంఘటన సుఖంలా కనబడుతుంది, మనస్సు ఇష్టపడకపోతే అదే దుఃఖంలా కనబడుతుంది. అంటే సుఖ దుఃఖాలకి కారణం మనస్సు. ఇవి రెండు ద్వంద్వాలు. భగవంతుని పాదాలను ఆశ్రయించి ఈ రెండింటినీ సమానంగా తీసుకుంటే నీకు వివేకం ఉన్నట్టు లెక్క. అది చాలు, ఇంతకన్నా ఇప్పుడు నీకు పెద్ద విషయాలు అక్కర్లేదు అంటూ నువ్వు ఈజీగా ఫాలో అవటానికి 3 సూత్రాలు చెప్తాను, అది విని ఇంటికి అయిపో. మొదటిది ఏమిటంటే, నీకన్నా చాలా గౌరవింపదగిన పెద్దలు కనబడితే వాళ్ళకి గౌరవించి నమస్కరించు, ఆదరించు. అంటే నీకన్నా వాళ్ళ దగ్గర ఏదో గొప్పతనం ఉంది కదా, ఈశ్వర విభూతి ఉంది కదా,
అలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకి నమస్కారం చేయి, వాళ్ళ మీద అసూయపడకు. నీతో సమానమైన విభూతి ఉన్న వాళ్ళతో స్నేహంగా ఉండు, మిత్రత్వం చేయి. నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కనబడితే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుని కోరుకో, వారి పట్ల దయతో ఉండు. ఈ 3 గుర్తుపెట్టుకున్నావు అనుకో, నువ్వు చక్కగా వృత్తిలోకి వస్తావు. కాబట్టి నారాయణుడు లేదు, జపం లేదు, తపస్సు లేదు, ఏమక్కలేదు, హాయిగా ఇంటికి అయిపో. ఇవి గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఇది నిరుత్సాహపరిచాడా? అదేం లేదు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. విన్నాడు ధ్రువుడు. ఒక్క నిమిషం ఆలోచించాడు. మీరు చెప్పిన మాటలు వినటానికి చాలా సొంపుగా ఉన్నాయి. కానీ నేను పుట్టుకతోటి క్షత్రియుడుట. నేను పదులింట్లో కదా పుట్టాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పింది నాకు పౌరుషం ఎక్కువ. పౌరుషం ఎక్కువ అంటే ఏమిటి? ఇప్పుడు మా పిన్ని నన్నంత మాట అంది. నేను చాలా బాధపడ్డాను. ఆ బాధ పోవాలంటే ఒకే ఒక్క రసాయనంతో పోతుంది. ఆ మందు బయట లేదు. శ్రీమన్నారాయణుని దర్శిస్తే మాత్రమే అది పోతుంది అని మా అమ్మ చెప్పింది. కాబట్టి ఆ నారాయణుడు కనబడతాడా? కనబడ్డా? నేను పొందగలనా? పొందలేనా? నాకేం బెంగలేదు. నేను వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శనం పొందటానికి తపస్సు చేస్తాను అంతే. నేను ఇంక ఏం చెప్పినా విన్నా వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తపస్సు అంటే తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, వెళ్ళిపోతున్నాడు అంతే. గురువు గారి పట్టుదలని గుర్తించాడు, అంటే ఆపాడు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని సరైన మార్గంలోకి తిప్పాలి. గురువు యొక్క బాధ్యత అదే కదా. సరి అయిన శిష్యుడు దొరికితే గురువు ఆనందంతో ఎగిరి గంతులేస్తాడు. ఇప్పుడు ఆ రోల్ పోషిస్తున్నాడు నారద మహర్షి. మొదలుపెట్టాడు. ఆయన సరసగుణ అన్నాడు. సరి అయినటువంటి లక్షణాలు కలిగిన వాడా, అందమైన లక్షణాలు కలిగిన వాడా, నేను నీకు చెప్తాను. ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో మొత్తం నేను చెప్తా, జాగ్రత్తగా విను అని మొదలుపెట్టాడు. నాయన, యమునా నది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన ఒక గొప్ప వనం ఉంది. ఆ వనానికి మధువనం అని పేరు. అతి పుణ్యమైనటువంటి వనం అది. నువ్వు ఆ వనానికి వెళ్ళు. వెళ్ళి ఇక్కడ నీకు వచ్చిన ఆసనంలో కూర్చో. ఎలా కూర్చుంటే కంఫర్టబుల్గా ఉంటుందో అలా కూర్చో. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా వినాలి. భగవంతుడు సాధన అంటే ఏమిటో చెప్పేస్తుంది. చక్కగా యమునా నదిలో స్నానం చేయి. శుచిగా వచ్చి కచమనం చేసి కూర్చో. మెల్లగా నీ మనస్సుని ఇటు ఇటు ఆలోచనలతో చెదిరిపోకుండా ఆపుకో. నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధిలో, నీ మనసులో ఉన్న కదలిక తగ్గాలి. భగవంతుడు నాకు ఎందుకు కనపడడు అని పట్టుదల పట్టు కూర్చో. ఓ చెట్టు పట్ట, ఓ చెట్టు పువ్వు, లేదా 4 ఆకులు, ప్రధానంగా తులసి లాంటివి, ఏది కనబడితే అక్కడ తెచ్చుకో. ఓ స్వామివారి మూర్తిని అక్కడ పెట్టుకో. ఆ నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వాటితో నీకు వచ్చినట్టుగా పూజ చేస్తూ ఉండు. వాటిని సమర్పిస్తూ ఉండు ఆయనకి. ఏది దొరికితే అది నివేదన చేస్తూ ఉండు. మితంగా ఆహారం తీసుకో. ఎవరితో మాట్లాడుకో. నీ మనస్సులో నిరంతరం ఈశ్వరుణ్ణే, ఆ పరమాత్మని స్మరిస్తూ ఉండు. ఇక రాత్రి లేదు, పగలు లేదు, అప్పుడు నువ్వు మర్చిపోతావు. కన్నులు మూసుకుని నువ్వు ధ్యానం చేస్తూ ఉండు, ఆయన్నే తలుచుకుంటూ ఉండు. క్రమంగా ఈ బయటకు చూసేవి, బయట వినేవి, ఇవన్నీ కూడా లోపలికి తిరిగిపోతాయి. ఇవన్నీ పనిచేయడం ఆగిపోతుంది. ఇంద్రియాల యొక్క కదలికి తగ్గిపోతుంది. బుద్ధిని, మనసుని శ్రీమన్నారాయణ మీదే పెట్టు. అయితే అలా నిలబడిపోవాలంటే ఆయన ఎలా ఉంటాడో నీకు తెలియాలి కదా. ఎలా ఉంటాడో తెలియకుండా నువ్వు ఎలా చూస్తావు మనసులో? ఇప్పుడు నేను నీకు చెప్తా. ఆయన ఎలా ఉంటాడో చెప్తాను. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి తరచు వెళ్ళి చూసి వస్తూ ఉంటాను. నాకు రెగ్యులర్గా అదే పని. కాబట్టి నేను చూసి వచ్చాను కాబట్టి నీకు ఆయన ఎలా ఉన్నాడో చెప్తా. జాగ్రత్తగా విను, నీ పట్టుకో, మనసులో ఆ రూపాన్నే పెట్టేసుకో. ధ్రువుడు, ఈ పిల్లవాడికి మార్గం చెప్పేవాడు ఒకడు దొరికాడు. ఇప్పుడు విత్తనం మంచి సుక్షేత్రంలో పడుతోంది. వెంటనే పిల్లాడు కళ్ళు తుడి చేసుకున్నాడు. చెప్పండి, నేను మీరు చెప్పిన విధంగా ఆ స్వామిని అలాగే ఆరాధన చేస్తాను. ఎలా ఉంటాడో చెప్పండి అడిగితే, శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో చెప్పనా అంటున్నాడు. అద్భుతంగా చెప్తున్నాడు. జాగ్రత్తగా చూద్దాం.
నేను అలా నిలబడి ఉంటే మంచి యవ్వనంలో ఉన్నట్టుంటాడు. చిన్న చిరునవ్వు ఉంటుంది. కనీ కడపనట్టుగా చిన్నగా దంత పంక్తి కనబడుతూ ఉంటుంది. స్వామి మెడలో వనమాల వేసుకుని ఉంటుంది. ఆ వనమాల నుంచి వచ్చేటువంటి సుగంధానికి రొద చేస్తున్న గండు తుమ్మెదలు ఆ వనమాల చుట్టూ మూగుతూ ఉంటాయి. నీచ కిరీటం పెట్టుకుని ఉంటాడు. చెవులకు మణికుండలాలు పెట్టుకుని ఉంటాడు. వాటి కాంతులు బొగ్గల మీద పడుతూ ఉంటాయి. చక్కటి కంఠం, కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో తెల్లని శంఖం పట్టుకుంటాడు. 2 రాజహంసల్ని పట్టుకున్నాడా అన్నట్టుగా ఉంటాడు. 4 చేతులు ఆయనకి, ఒక చేతిలో గద, మరొక చేతిలో పద్మం. ఇష్టమైనటువంటి తొడలున్నాయి. పచ్చటి పట్టు పీతాంబరాలు కట్టుకుని ఉంటాడు. తులసి చేత అర్చించబడిన పాదాలు ఉంటాయి. ఆయన పాదాల దగ్గర తులసి ఉంటుంది. వెలిగిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో! సన్నటి నడుగుతో ఉంటాడు. విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు. కంబు కంఠుడై ఉంటాడు. మెడ నిండా విశేషమైన పుష్పమాలలుంటాయి. ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు ఆయన్నే చూస్తూ ఉండు. నేను ఇప్పుడు చెప్పాను కదా నీకు రూపం. ఆయన్ని చూస్తూ ఉంటే మెల్లగా రమించిపోతూ ఉంటావు. చూడగా చూడగా నీ మనస్సు ఆయన మీద లగ్నమైపోతుంది. అలా చూడటంలో ఆహారం సంగతి కూడా మర్చిపోవాలి. శరీరం నిలబడటానికి తగ్గ ఆహారం మీద దృష్టి అంతే. నిరంతరం లోపల ఈ స్వరూపాన్ని, నారాయణుడిని చూస్తూ ఉండు. నీకు నారాయణుడు కనిపిస్తాడు. నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను. 7 రోజులు నిష్ఠతో చేసేసరికి ఆయన కనపట్టం మొదలవుతుంది నీకు. ఇదండి గురువు చేసినటువంటి మహోపకారం. నారదుడి మాటలు విని ధ్రువుడు పొంగిపోయాడు. తప్పకుండా అలాగే చేస్తానని చెప్పాడు. గబగబా వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన స్నానం చేసి వచ్చాడు. ఈయన దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాడు. పాదాలకి నమస్కరించాడు. వెళ్ళిపోయాడు. దృష్టంతా చేసేయాలి, మొదలు పెట్టేయాలి తాపత్రయంలో ఉన్నాడు. ఆచరణం చేశాడు. పద్మాసనం వేసుకున్నాడు. శరీరం నిలబెట్టడానికి కావలసిన ఆహారం తీసుకున్నాడు. స్వామిని చూసుకుంటాడు, స్వామి తన్ని చూసుకుంటాడన్న నమ్మకం ఉంది. తాపత్రయం అంతా స్వామి మీదే. కొన్ని తులసి దళాలు తెచ్చాడు, పువ్వులు తెచ్చాడు, ఆరాధన చేసేవాడు. ఎలా చేశాడో పోతన గారు అద్భుతంగా చెప్పాడు. మొదటి నెలలో 3 రోజులకు ఒకసారి ఒక వెలగపండు, కొన్ని రేగుపళ్ళు తినేవాడు. అక్కడ దొరికేవి, వాటిని తినేవాడు. నెల రోజులంతా అలాగే ఉన్నాడు. 3 రోజులకు ఒకసారి తినటం. తరువాత 2వ నెలలో 6 రాత్రులకు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆకులు, గడ్డి ఇలాంటివి తినేవాడు. మిగతా సమయం అంతా స్వామిని వంక చూడటము, ఆయన ధ్యానము, ఆయన పూజ, వీటితోనే. 3వ నెలలో 9 రాత్రులకు ఒకసారి కొద్దిగా నీళ్లు తాగేవాడు. అతనికి అసలు ఆకలి అనేది మర్చిపోయాడు. 4వ నెల వచ్చేసరికి 12 రాత్రులకు ఒకసారి వాయుభక్షణం చేసేవాడు. అంటే ఈ నిష్ఠతో కూర్చున్నాడు కదా, క్రమంగా ప్రాణాయామం, పూరకం, రేచకం, కుంభకం అంటామే వచ్చేసాయి. ఇంత ఒకసారి ఊపిరి తీస్తే 12 రోజులు అలా నిలబట్టి ఉంచగలిగేవాడు. లోపల స్వామిని చూస్తూ రమించిపోతుండేవాడు. మళ్ళీ కుంభకం చేసి 12 రాత్రులకు ఒకసారి విడిచిపెట్టేవాట. మరల ఊపిరి తీసేవాడు. దాంతోనే శరీరం పోషింపబడేది. ఇలా చేస్తూ భగవంతుని గురించే ఆలోచిస్తూ 5వ నెల వచ్చేసరికి శరీరాన్ని బొటకల వేలిపైన తలబెట్టి, కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ బొటన వేలు నెప్పెట్టినట్టు అనిపిస్తే కుడికాలు తీసి యువతలు పెట్టి ఎడంకాలు బొటన వేలు మళ్ళీ నిలబడి అలా చేస్తున్నాడు. 5వ నెలలో ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలు బొటన వేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం మొత్తం ఓ పక్కకు ఒరిగిపోయిందిట. అంటే అతని తపశ్శక్తికి భూమండలం అటు ఇటు ఒరగటం ప్రారంభమైంది. ఇది చెప్తున్నాడు. తనలోంచి విశేషమైన కాంతి, తపోధూమం వస్తోంది. నాకేం తెలియవు, నారాయణ్ణి చూడాలని కోరిక, అలా ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా గమనిస్తున్నారు దేవతలు. వాళ్ళకు సంకట స్థితి వచ్చింది.
అదే ఒక యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఎవరు అప్సరసను పంపించి తపోభంగం చేయమని ఏదో ప్రయత్నం చేసేవాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఎలాగితని నిగ్రహించాలో తెలియడం లేదు. పైగా నారాయణుని చూసి తీరాలి అన్న పూనిక పట్టేసింది. ఎంత తపస్సు చేసేస్తున్నాడో అతనికి తెలియదు. అలా చేసేస్తున్నాడు. ఇంత గొప్ప తపస్సు సృష్టిలో లేదు. చిన్నగా స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదేం చిత్రం అండి, 5 ఏళ్ల పిల్లాడు ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడో, ఇటువంటి తపస్సు ఇంతవరకు ఎవరు చేయలేదు. వాడికి కోరిక ఏమిటో తెలియదు, ఏదో పెద్ద పదవి కావాలంటున్నట్ట. ఆ పదవి ఏమిటో పోనీ వాడికే తెలియదు. స్వామి, మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళాలి, భూమండలం అంతా వాడి తపస్సు వల్ల డిస్టర్బ్ అయిపోతుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి అని. పరమాత్మ కూడా చిరునవ్వు నవ్వేట. ఎవరా నా గురించి ఇలా ఏడ్చి తప్పించిన వాడు, వాడిని చూడటానికి వెళ్తాను అన్నాడు. లక్ష్మీ సహితుడై గరుడ వాహనుడై స్వామి బయలుదేరాడు. తిన్నగా ధ్రువుడు తపస్సు చేస్తున్న వచ్చాడు. వచ్చి ఎదురుకుండా దిగాడు. కళ్ళు మూసుకుని ఈయన తపస్సు చేసుకుంటున్నాడు. చేస్తుంటే ఇప్పుడు ఎదురుకుండా వచ్చి నిలబడ్డాడు విష్ణుమూర్తి. ఇప్పటిదాకా ఎవరిని తాను కళ్ళు మూసుకొని లోపల చూస్తున్నాడో వాడొచ్చి ఎదురుకుండా నిలబడగానే ఒక్కసారి ఇంద్రియాలన్నీ ఆయన వైపు తిరిగాయి. పరమాత్మ వైపు తనంత అనుకోకుండా కళ్ళు తెరిచాడు. కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుకుండా తేజో విరాజితమైనటువంటి మూర్తి దర్శనమిచ్చాడు. ఎవ్వరికీ దొరకని దర్శనం అది. మాంస నేత్రాలకు గోచరం కాని స్వామి ఈ నేత్రాలతో చూడగలిగే శక్తి ధ్రువుడికి ఇచ్చాడు. అటువంటి దర్శనాన్ని అనుగ్రహించాడు. చూస్తూ ఉండిపోయాడు ధ్రువుడు. స్తోత్రం చేయటం తెలియదు, నారాయణ అంటం తెలియదు, చూస్తున్నాడంతే ఆనందంతో పరవశంతో అలా చూస్తూ ఉండిపోయాడు. నోట్ల నుంచి మాట లేదు. ఎందుకంటే గురుముఖత విద్య నేర్చుకున్నవాడు కాదు, ఓ పురాణమో ఉపనిషత్తో చదువుకున్నవాడు కాదు. అంతే చూస్తున్నాడు. తపస్సు చేశాడు, ఆయన వచ్చాడు, చూస్తున్నాడు అంతే. ఆయన చూస్తూ రమించిపోతున్నాడు. నారదుడు తనకి ఎలా ఉంటాడని చెప్పాడో అలా ఉన్నాడు. కాదు కాదు, దానికన్నా 1,000,000 రెట్లు ఎక్కువగా ఉన్నాడు. పైనుంచి కిందకి చూస్తున్నాడు, ఆ రూపాన్ని చూసి ఆస్వాదిస్తున్నాడు. కొంచెంసేపు చూశాక స్వామి అన్నట, వీడికి స్తోత్రం చేయటం నేను నేర్పుతాను అనుకున్నాట. అనుకుని వీడికి సమస్త వేదాలు ఉపనిషత్తులు భాషించునుగాక అనుకుని ఆయన మంజీరాలు మోగుతుండగా, చేతి కంకణాలు ధ్వని చేస్తుండగా, ఆభరణాలు ధరించిన స్వామి 4 అడుగులు ముందుకేసి దగ్గరికి వచ్చాడు. ఆయనతో పాటు గరుత్మంతుడు లక్ష్మి కూడా ముందుకొచ్చారు. తన ఎడమ చేతిలో ఉన్న శంఖము ఏమిటది? సమస్త ఉపనిషత్ జ్ఞానసారం. ఆ శంఖం తీసి ధ్రువుని శిరస్సును చిక్కాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఎంతటి భాగ్యము చూశారా ధ్రువుడిది. ఎప్పుడైతే ఆ స్వామివారి శంఖము తాకిందో ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. ధ్రువుడు చేసినటువంటి అద్భుతమైన స్తోత్రం మనం చెప్పుకుంటున్నాం కదా. యోం ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధాంన అన్యాంశ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. స్వామి, నువ్వెవరో నాకు తెలిసిపోయిందయా. ఈ సమస్త బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయే, ఈ సృష్టిలో లేవు, ఇవన్నీ మాయ. కేవలం త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. ఆది యందు నుంచి ఉంటున్న వాడివి, అంతంలో ఉండేవాడివి, ఈ మొత్తం సృష్టి చేసిన వాడివి నువ్వు ఒక్కడివే. ఈ సృష్టి అంతా నువ్వు ఒక్కడివే ఉన్నావు. వేదాలు నీ గురించి చెప్పలేవయ్యా. వేద జ్ఞానం అన్నది నీలోంచి వచ్చింది. నిన్ను విస్మరించి నీ వైపు తిరగని జీవితం ఒక జీవితమా? ఇంద్రియ భోగాలతోటి పదే పదే జన్మలెత్తుతూ కొన్ని కోట్ల సార్లు పుట్టి చచ్చి బతుకుతున్నారు స్వామి. నీ అనుగ్రహం దక్కితే ఈ జీవితానికి అంతకన్నా ఏం కావాలి? నిన్ను చూడాలన్న ఆర్తి చేత ఏమీ చేత కాని నేను నీ నామాన్ని ఉచ్చరిస్తూ ఇక్కడ కూర్చుండిపోతే దయాళువై నాకు దర్శనం ఇచ్చావు స్వామి. నీ దర్శనమైంది, నన్ను కాపాడు అంటూ అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడండి. ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ.
పోతన గారు చాలా అందమైనటువంటి పద్యంలో చెప్పారు. హరి భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వారల సంగతి కల్గజేయు. సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరం అప్రయత్నతన్ సరస భవత్కథామృతర సంబున మత్తుడనై తరించదన్. ఎంత బాగా అడిగాడో చూడండి స్వామి. సర్వకాలాల్లో నీ కథలే తలుచుకుంటూ, నిన్నే చూస్తూ, నీ గురించే మాట్లాడుతూ, ఎప్పుడు భగవత్ కథలు చెప్పుకుంటూ, మనస్సు పొంగిపోతూ, ఈశ్వరు గురించే తలుచుకుంటూ ఉండే భక్తులున్నారే, మహాత్ములు, వాళ్ళ సాంగత్యం నాకు ఇవ్వవయ్యా. వాళ్ళతో కలిసి ఉండేలా చేయి. నేను నా మనస్సు కూడా నీ పాదార విందములందు శాశ్వతంగా ఉండేలా చూసుకుంటాను. నిరత్ము దావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవ్వరి మదినొందగా గలుగు వారలు తత్ప్రియమర్చదేహమున్నరయ తదీయ దారతనయాది సుహృద ద్రుహ బంధువర్గమున్ భ్రతురు విశ్వతోముఖ రమాహృదయేష ముకుంద మాధవ. చూడండి, ఒక్కసారి స్వామివారి శంఖం తగలగానే ఎన్ని మాటలు వచ్చేసాయి చూసారా. స్వామి, ఈ సంసారంలో ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు, నీ భక్తులు అన్న వాళ్ళు. భార్య గుర్తుండదు, పిల్లలు గుర్తున్నారు, ఎప్పుడూ మనస్సంతా నీ మీదే ఉంటుంది. అలా దేహం పడిపోతున్న క్షణంలో కూడా మృత్యు భయం అనేది లేకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ తలుచుకుంటూ ఉండే మహాభాగవతులున్నారే, వాళ్ళు నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితోటి సాంగత్యం ఇప్పించు స్వామి అని అడిగాడు. అసలు ఎంత దివ్యమైనటువంటి కోరిక కోరాడు. కోరిక విన్నాడు స్వామి. ఇప్పుడు ఆయన మాట్లాడుతుండు. అర్థం ఏంటంటే, ఇక్కడ నారాయణుడు ధ్రువుడితోటి మనం చిన్న పిల్లలతో ఎంత చక్కగా మాట్లాడతాం, ఎంత ముద్దుగా మాట్లాడతాము, అలా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన చాలా గొప్ప స్తోత్రం చేశావు. మహావైరాగ్యం ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి స్తోత్రం చేయరు. నీ స్తోత్రం నన్ను ఆనందపరిచింది. కానీ ఇప్పుడు నీకేం కావాలి అని నేను అడగాలి. నేను అప్పుడు నువ్వు నీకు కావాల్సింది ప్రసాదించమని నన్ను అడగాలి. దీనిని స్వామి దర్శనం ఇవ్వటం, భక్తుడు వరమడగటం, స్వామి వరాన్ని ఇవ్వటం, ఇలా చెప్తూ ఉంటాం బయట. నీకు నారదుడు చెప్పాడు కదా, నేను ఏదైనా ఇవ్వగలను. అమ్మ కూడా చెప్పిందిగా నీకు, అందుకేగా తపస్సు చేశావు. చూడండి, అంటే అచ్చం పిల్లాడితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుండే స్వామి. నువ్వు బయలుదేరేటప్పుడు నీకు పెద్ద పదవి కావాలని కదా బయలుదేరావు. పెద్ద పదవి అంటే ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు అని నువ్వు అనుకున్నావు అప్పుడు, అవునా? ఆ పెద్ద పదవి అన్నది ఏమిటో నాకొక్కడికే తెలుసు. కానీ ఆ పదవి ఎవరికి ఇవ్వటం కుదరదు. ఇంత చిన్నవాడివి, ఆ పదవి అంటే ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. ఇదిగో ఆ పదవి నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏంటో తెలుసా? జాగ్రత్తగా విను. నేను చేసిన సృష్టి అంతా ఉంది కదా, ఇంత సృష్టిలో ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తఋషులు, కాలము, నక్షత్ర మండలం, ఋతువులు, సూర్య చంద్రాగ్రి గ్రహాలు, బ్రహ్మాండాలు, ఏది స్థిరంగా కదలకుండా ఉంటే దాన్ని ఆధారంగా చేసుకుని రంగుల రాట్నంలో తిరిగినట్టుగా తిరుగుతున్నాయో అటువంటి ఒక మండలం ఉంది. ఇవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయి. దాన్ని ధ్రువమండలం అంటారు. దానికి నిన్ను అధిపతిని చేస్తుంది. నీవు ఆ ధ్రువమండలమై వినువీధిని వెలుగుతుంటే నిన్ను ఆధారంగా చేసుకుని సమస్త జ్యోతిష్ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. ధ్రువుడికి అలాంటి పదం ఉంటుందని కూడా తెలియదు. స్వామి చెప్తున్నాడు వినటానికే. స్వామి వాక్కులు అంటేనే మధురం. పొంగిపోయాడు. స్వామి అనుగ్రహం అంటే అది. శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. అరే, ఈశ్వరుని ఏమి అడగద్దయ్యా, నీకు ఏమొచ్చని అడుగుతావు? నువ్వు ఏమి అడక్కో, స్వామి రక్షించు, నాకు ఏమి ఇవ్వాలో అవి ఇచ్చి కాపాడుకో అని చెప్తే సరిపోదా అంటారు ఆయన. కాబట్టి మళ్ళీ స్వామి అన్నారు, నీకు అంత గొప్ప పదవి ఇచ్చాను, కానీ ఇప్పుడే కాచుమా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీ భవిష్యత్తు ఏమిటో చెప్తున్నాను.
నువ్వు ఇంటికెళ్ళు, నాన్నగారు అమ్మ నీకు కావలసినట్టుగానే వాళ్ళు నిన్ను తీసుకుంటారు, నీకు రాజ్యాభిషేకం అవుతుంది, కొంతకాలానికి నీ తమ్ముడు మరణిస్తాడు, పిన్ని కూడా మరణిస్తుంది, క్రమంగా నీ బాధ్యతలన్నీ నువ్వు సక్రమంగా నిర్వహించి నీ ధర్మాన్ని నువ్వు పరిపూర్ణం చేసిన తర్వాత వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. ఇప్పుడు నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్ళి ఆ తరువాత నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను, ఇది నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయాడు. ఈ నిమిషం ఒళ్ళు జల్లరించింది. చూస్తే ఎదురకుండా స్వామి లేడు. ఈ నిమిషం పాటు ఆ తాదాప్యతలో ఉండి బయటకు వచ్చాడు ధ్రువుడు. బయటికి రాగానే దుఃఖం వచ్చిందట. వచ్చి అనుకున్నట్ట, అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకుని ఏడుపు మొహం పెట్టుకుని చిన్న పుచ్చుకుని మొహంతో ఇంటికి బయలుదేరాడు. అది విచిత్రం. ఈ విషయం అంతటిని మనం మళ్ళీ మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు కదా. మనస్సులో తృప్తి లేకుండా తల ఉంచుకుని ఓడిపోయిన వాళ్ళ నడుస్తూ వెళ్తున్నాడు. విదురుడు తెల్లబోయాడు. అదేమిటయ్యా, ఇది నేను ఎప్పుడు కనీ విని ఎరిగినటువంటి పదవే, అంత గొప్ప పదవి వచ్చిందని సంతోషపడటం మానేసి తల వంచుకుని ఏడుస్తూ వెళ్తాం ఏమిటి? మైత్రేయుడు అన్నాడు. పిల్లవాడు అనుకున్నాడు, స్వామివారి చేతి శంఖం తలకి తగిలింది కదా, నాకు తెలియక మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవటం వల్ల నాన్నగారు ఒళ్ళో కూర్చోలేదనే కారణంతో నేను బయలుదేరినప్పుడు నాకు పెద్ద పదవి కావాలి అని బయలుదేరాను. కానీ సనక సనందనాది మహర్షులు కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందామని ఏ స్వామిని దర్శనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాడు నాకు దర్శనం ఇచ్చాడు. నేనేమడగాలి? మోక్షం ఇవ్వమని కదా అడగాలి. నేనేదో అడిగా, ఏదో పెద్ద పదవి అన్నాను. ఇప్పుడేమో ఆయన నన్ను ధ్రువమండలం అంటున్నాడు, ధ్రువుడిగా అక్కడ ఉండాలంటున్నాడు, ఆయనలో కలుపుకొని అంటున్నాడు. ఎంత తప్పు చేశానయ్యా, మోక్షం కదా అడగాలి అనుకున్నాడు. తృప్తి పల్లా. అంటే స్వామి శంఖము ఎవరికి తగిలిందో వాడికి ముక్తి అందే కోరిక ఉంటుంది. కానీ బయలుదేరినప్పుడు ఏ కోరికతో బయలుదేరాడో దాన్ని అనుగ్రహించకుండా స్వామి ఉంటారా? అందుకని అటువంటి కోరికను అనుగ్రహించడానికి స్వామి సిద్ధపడ్డాడు. ధ్రువుని మనస్సు 5 ఏళ్లలో ఎంత పరిణితి చెందిందో, ఎంత స్థితికి వెళ్ళాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. నారదుడు చూసి సంతోషించాడు. ఇదంతా చూస్తున్నాడు ఆయన. మహానుభావుడు ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఉత్తానపాదుడు ఎదురకుండా ఆయనకి స్వాగతం చెప్పాడు. ఉత్తానపాదుడు కూర్చోబెట్టాడు. ఏమయ్యా అంత బాధగా ఉన్నావు అని అడిగాడు. నారదుడికి తెలుసు. ఇప్పుడు ఉత్తానపాదుడు సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు ఉత్తానపాదుడు ఏమన్నాడు? ఆ తరువాత జరిగినటువంటి వృత్తాంతంలో మనకున్న రమ్యమైనటువంటి బోధ ఏమిటి? ధ్రువుడు ఎట్లాంటి ప్రవర్తన ద్వారా మనకి కొన్ని అద్భుతమైన విషయాలు బోధిస్తున్నాడు. ఇటువంటి రమ్యమైన విషయాల్ని వచ్చే వారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.